హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ అయిన ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కేజీ ఫిష్కి ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి నానపెట్టుకోండి. అలాగే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఫిష్ కర్రీకి ఎప్పుడైనా వెడల్పాటి ప్యానే ఉండాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఆ ఆయిల్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, అలాగే ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఆ తాలింపు అంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తాలింపులో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. చూడండి, మనం వెడల్పాటి గిన్నె తీసుకుంటే ఇలా ఫిషెస్ అన్నీ ఒక్కొక్కటి నీట్గా లైన్లో పేర్చుకోవాలి. ఇప్పుడు ఈ ఫిష్ ముక్కల్లో ఉప్పు, అలాగే కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నేను కూడా కారం వేసుకొని ఇప్పుడు చింతపండు చూడండి, ఇదే మెయిన్. చింతపండు గుజ్జుగా వేయాలండి. వాటర్గా అస్సలు పోయకూడదు. అలాగని ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు. పులుసు మనం జస్ట్ ముక్క మునిగేంత వరకు జస్ట్ పోసుకోండి అంతే. మనం ఎక్కువ వాటర్ వేసేసినా అదంతా బాగా ఉడికిపోయి ముక్కంతా విడిపోతుంది. చూడండి, ఇక్కడ చూపించినట్టు కొంచెమే పోసుకోవాలి. ఇప్పుడు మసాలా, ఇందులోకి ఇదే మెయిన్ మసాలా అండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల, 2 లవంగాలు, చెక్క, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, ఎండు కొబ్బరి ముక్కలు తీసుకొని దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం, అలాగే చిన్నులపాయ తీసుకొని వాటర్ లేకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. వాటర్ అస్సలు వేయకూడదు. వాటర్ వేయకుండా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా పులుసు ఉడికేటప్పుడు గంట అస్సలు పెట్టకూడదండి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ తీసుకొని అలా తిప్పుకోండి. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గంట అస్సలు వాడనండి, ముక్కలు విరిగిపోతాయి. చూడండి, ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ వేయాలి. ఇది ఒక్కటే మసాలా అండి. ఇందులో ఫిష్ మసాలా కానీ, గరం మసాలా కానీ, ధనియాల పొడి కానీ ఇంకా ఏమీ వేయను. ఇది ఒక్క మసాలానే వేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గుజ్జు వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ టిప్స్ అంటే ఇందులో కొంచెం చింతపండుని గుజ్జుగా వేసుకోవాలి. అలాగే మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసి బాగా ఉడకనివ్వండి. పులుసుగా ఉండకూడదండి, కొంచెం గ్రేవీగా గుజ్జుగా ఉండాలి. ఈ కూర మనం చేసిన రోజు కంటే నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం మసాలాలో వాటర్ కూడా వేయలేదు కాబట్టి అస్సలు పాడవదు. టేస్ట్ అసలు చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. గుజ్జంతా ఉడికి మంచిగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికిస్తే ముక్కకి బాగా మసాలా, పులుసు, కారం అంతా పట్టేసి బాగా ఉడుకుతుంది. చూడండి, ఇలా గుజ్జుగా ఉంచుకోవాలి. వాటర్ అస్సలు పులుసుగా అస్సలు ఉంచుకోకూడదు. ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఒక్కసారి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోండి. చూడండి, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎంత బాగా ఉడికింది. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. చేపల కూర ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.